టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇతరుల ట్యూన్స్ కాపీ కొట్టాడు అన్న అపవాదు ఉంది. ఈసారి ఎవరో చెబితే ఆడియన్స్ కి తెలియడం ఎందుకు అనుకున్నాడో ఏమో. ఈసారి చాట్ జీపీటీతో సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్లు వెల్లడించాడు అనిరుద్. నేనెప్పుడూ మీ బక్కోడిని అంటూ తెలుగు ఆడియన్స్ లవ్ కి ఫిదా అయిన కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుద్ కింగ్డమ్ ఈవెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే. నిజమే, తక్కువ టైంలో అనిని తమ బ్రదర్ గా ఓన్ చేసుకుంది టాలీవుడ్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తన స్టఫ్ ఇచ్చేస్తున్నాడు. ఇతను ఇస్తున్న సాంగ్స్, ట్యూన్స్, బీజిఎం యూత్ ని కట్టిపడేస్తుంది అనడంలో డౌట్ లేదు. కానీ సమ్ టైమ్స్ ట్యూన్స్ తస్కరిస్తున్నాడు అన్న అపవాదు మూటగట్టుకుంటున్నాడు. ఒకసారి కాదు, అతను వర్క్ చేస్తున్న ప్రతి సినిమాకు ఏదో ఒక కాపీ క్యాట్ వివాదం తలెత్తుతోంది. జైలర్ సినిమాలో జుజుబీ సాంగ్ వచ్చినప్పుడు బాలీవుడ్ మూవీ ఫాంతమ్ నుండి కాపీ కొట్టాడని, బీజిఎం మరొక మూవీ నుండి తస్కరించాడు అన్న టాక్ వచ్చింది. ఇక దేవర్లో చుట్టుమల్లే సాంగ్ అయితే చెప్పనక్కర్లేదు. శ్రీలంక సాంగ్ మనికే మాగే హితానే కొట్టేశాడన్న విమర్శలు వచ్చాయి. ఇక రీసెంట్లీ కూలీ నుండి వచ్చిన పవర్ హౌస్ సాంగ్ కూడా ఓ అమెరికన్ ర్యాపర్ కంపోజింగ్ చేసిన పాటకు దగ్గరగా ఉంది అన్న టాక్ వచ్చింది. ఇలా చేసిన సినిమాకు అడ్డంగా దొరికిపోవడంతో ఈసారి నెటిజన్లకు ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు అనిరుద్. చాట్ జీపీటీ సాయంతో పాటలు కంపోజ్ చేస్తున్నాడట స్టార్ కంపోజర్ అనిరుద్. ఓ పాట కంపోజ్ చేస్తూ ఉండగా చివరి 2 లైన్ల దగ్గర స్ట్రక్ అయితే చాట్ జీపీటీని ఆశ్రయించాడట. ముందు రెడీ అయిన లైన్లన్నింటినీ చాట్ జీపీటీతో పోస్ట్ చేసి సజెషన్స్ అడిగితే చాలా ఆప్షన్స్ ఇచ్చిందని అంటున్నాడు. అయితే ఇది ట్యూన్స్ కోసమా, లిరిక్స్ కోసమా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు ఈసారి గ్రోక్ ని అడుగు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కొత్త ఐడియా కోసం ఏఐ చాట్ జీపీటీని ఆశ్రయించడంలో తప్పేం లేదంటున్నారు మరికొందరు. ఈ లెవెల్లో కాపీ క్యాట్ వివాదంలో చిక్కుకున్న బక్కోడు కూలీ రూపంలో రజనీకి హిట్ ఇస్తాడో లేదో.